ఆటోమేషన్ ద్వారా చక్కగా ఫిష్ వాటరు, ఫిల్టర్ అయిన వాటరు వీటికి వస్తుంది. అంటే ఫిష్ వాటర్ వల్ల మనకి అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయమ్మా. పూర్వము ఈ విధానము భారతీయ వ్యవసాయ విధానము, మన పూర్వీకుల వ్యవసాయ విధానము కొన్ని వందల సంవత్సరాల క్రితం 5,000 సంవత్సరాల నుంచి 1,00,000 సంవత్సరాల వరకు వెనకకు కనుక వెళ్తే భారతీయుడి కృషి ఈ విధంగానే ఉండేది. వాళ్ళు నదులు, తటాకాలు, బావులు, కాలువలు, చిన్న చిన్న పిల్ల కాలువల్లో అనేక వేల రకాల కీటకాలు, చేపలు, అనేక వేల రకాలు ఉంటాయి. అందులో వాటి ఎక్స్క్రీట్ పడుతుంది. ఆ వాటర్ని మన పూర్వీకులు చాలా పారించేవారు. మన ఇళ్లల్లో పశువులు, పక్షులు, రకరకాలైనటువంటి జీవుల్ని మనం పోషించేవాళ్ళం. వాటి యొక్క వ్యర్థాలని ఒక చోట చేర్చి కాంపోస్ట్ కింద సంవత్సరానికి ఒకసారి వేసవకాలం తీసుకెళ్ళి పొలంలో వేసేవాళ్ళం. దానివల్ల భూమిలో మ్యూకస్ పెరిగి అందులో పెట్టిన విత్తనంతో వచ్చిన కాయ అతి శక్తివంతంగా ఉండేది. దానివల్ల మన పూర్వీకులు 100 కేజీల నెత్తి మీద పెట్టుకుని కిలోమీటర్లు నడిచేవారు. ఆ స్థాయి నుంచి ఈరోజు మనము ఇలాంటి పిల్లలు 20 కేజీలు మోసే పరిస్థితికి శక్తిహీనత జరిగింది.